ఈ రోజు అయితే మీకు ద బెస్ట్ టమాటో నిల్వ పచ్చడి అయితే చూపిస్తానండి. దాని ప్రాసెస్ ఏంటి అనేది లాస్ట్ వరకు చూసేయండి. నాకైతే చాలా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ఒక 6 కేజీ టమాటో పళ్ళు అయితే తీసుకున్నాను. బాగా కడుక్కొని ఒక దగ్గర ఎండబెట్టేసి క్లాత్తో తుడుచుకొని పక్కన పెట్టేసుకోవాలి. టమాటోని 4 ముక్కలుగా కట్ చేసుకొని అయితే ఫస్ట్ ఫ్రై చేయాలన్నమాట. 1/2 కేజీ టమాటోలతో పాటు 50 గ్రాముల చింతపండు, ఒక 4 రబ్బలు తెల్లుళ్ళు కూడా ఫ్రై చేసి చల్లగా అయిన తర్వాత మిక్సీ గిన్నెలోకి అయితే వేసేసుకోవాలన్నమాట. 50 గ్రామ్స్ ఉప్పు అయితే తీసుకుంటున్నాను. 50 గ్రామ్స్ లా కాకుండా అయితే 1/2 కప్ ఉప్పు అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ 3 మ్యాంగోస్ చిల్లీ పౌడర్ అయితే యూస్ చేస్తున్నానండి. ఈ కారం పొడి అయితే చాలా బాగుంటుందంట పచ్చడికి. నేను ఇక్కడ కారం పొడి అయితే 1/2 కప్ తీసుకున్నాను. ఆవాల పిండి 1 టేబుల్ స్పూన్, 1 టీ స్పూన్ మెంతి పిండి, 10-12 తెల్లుల్లి రెబ్బలు వేసి అయితే మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ బాగా చేసుకున్న తర్వాత దీనికైతే తాలింపు పెట్టుకోవాలండి. నేను ఇక్కడ శనగ నూనె వాడుతున్నాను. 1/2 కేజీ టమాటోలకి 1/2 కిలో వరకు నూనె అయితే తీసుకోవాలండి. తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, శనగపప్పు, మినపప్పు, కొంచెం దంచుకున్న తెల్లుల్ని కూడా వేసుకోవాలి. దంచుకున్న తెల్లుల్లి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. నేను ఇందులో కొంచెం తెల్లుల్లి ఎక్కువగానే వేసుకున్నాను. ఆ ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం. ఎక్కువగా ఇష్టం ఉండకపోతే మాత్రం అది స్కిప్ చేసేయచ్చు. అండ్ లాస్ట్లో నేను కొంచెం పసుపు యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. చల్లగా అయిపోయిన తర్వాత ఒక జార్లోకి అయితే స్టోర్ చేసుకుంటున్నాను. నేను తడి తగలకుండా పెట్టుకుంటే 6 months అయినా నిల్వ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.